ఓ ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. ఓ ప్రయత్నం స్ఫూర్తిగా నిలుస్తుంది. కర్నూలు జిల్లాకు చెందిన ఓ రైతు ఇది నిజం చేసి చూపించాడు. కష్టం నష్టంతో మిళితమైన వ్యవసాయ రంగంలో ఆయన చేసిన ఓ వినూత్న ప్రయత్నం ఇప్పుడు ఎందరో రైతులకు ఆదర్శంగా నిలుస్తోంది. మీరు చూస్తున్న ఈ వ్యక్తి పేరు కాజామియా. కర్నూలు జిల్లా పామలపాడు మండలం తుమ్మలూరు గ్రామానికి చెందిన రైతు. ఆయనకున్న 18 ఎకరాల భూమే జీవనాధారం. 82 ఏళ్ల వయసులో ఆ భూమిని నమ్ముకుని ముందుకు సాగుతున్నారు. వ్యవసాయం అంటేనే దుక్కి దున్నటం మొదలుకొని పంట మార్కెట్కు చేర్చి అమ్ముకునే వరకు రైతు నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి. ఈ సమస్యలను అధిగమించి ముందుకు సాగాలని చేసిన ప్రయత్నం ఇప్పుడు ఎందరో రైతులకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ఆయన వ్యవసాయం చేసే విధానంతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. పాత పద్ధతిలో వ్యవసాయం చేయటం కష్టంగా ఉందని గుర్తించిన కాజామియా ఓ వినూత్న ఆలోచన చేశారు. మెకానిక్గా కూడా అనుభవం ఉండటంతో ఓ కొత్త పద్ధతిని కనుగొన్నారు. అంతే, ఓ పాత అప్పి ఆటో ఇంజిన్ కొని ముందు భాగంలో ఆటో టైర్లు, వెనక భాగంలో ట్రాక్టర్ టైర్లు బిగించి మినీ ట్రాక్టర్గా మార్చేశారు. దానితో పొలం దున్నటం, కలుపు తీయటం, కోతలు కోయటంతో పాటు ఇతర వ్యవసాయ పనులను ఇట్టే చేసేలా ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు. నేను 12 ఏళ్ల పిల్లలన్నప్పటి నుంచి కూడా నేను ఇనుప సామాను, మిషన్లు, ఇంజన్లు అంటే నాకు చాలా ప్రేమ. ఇంకా దాని మీద చేసుకుంటా వీడికి వచ్చిన. నాకు పిల్లలు దాదాపు 50 మంది ఉన్నారంతా. నా మన్మళ్ళు, ముని మన్మళ్ళు, నా కొడుకు పిల్లలు, నా బిడ్డ పిల్లలు. దీని మీదే ఆధారంతో మా నాయన ఇచ్చిందేమో 40 సెంట్లు. ఆ 40 సెంట్ల మీద ఒక 16 ఎకరాల పొలం సంపాదించుకున్నా. ఇంతమంది బతికి అంత తల్లలో పిల్లలు కష్టపడి తయారు చేసుకున్నాం. దేవుని దయ వల్ల బాగా ఉండము. ఈ ఇంజను పాత సామాన్లు కొనుక్కొని బోర్డు చేసుకొని తయారు చేసుకుని ఇంకా ఈ ఫ్రేము, బాక్సు, గీక్సు అంతా తయారు చేసుకొని హైడ్రాలిక్, డ్రిఫ్టు నుంచి ఆ మందు పంపు కూడా తయారు చేసుకున్నా. పాత సామాన్లలో తెచ్చుకొని దాంతో మందు కూడా కొడుతుండము. గుర్రు తయారు చేసిన మనిషి ఇతనం వేయాల్సిన పని లేదు. మనిషి మందు వేయాల్సిన పని లేదు. డబ్బాలకు వస్తే అదే ఇస్తుంది ఉంది తయారీ ఉంది కళ్ళంలో. ట్రాలీ తయారు చేసుకున్నా. ట్రాలీ కూడా సామాన్లు అవి ఇవి తెచ్చుకొని ట్రాలీ తయారు చేసుకున్నా. ట్రాలీ ఏమన్నా పని పడితే పొల పని ఎరువు తోలుకుంటా బండితోటే. ఇంకా నుంచి ఏమన్నా పని పడితే కూలీలు కసేని కడవాలంటే కూర్చోబెట్టుకుపోతా, తోలుకొస్తా. ఏమన్నా నాది పంట ఉంటే వేసుకొచ్చుకుంటా. ఇంటికి ఆ పనులు చెప్పుకుంటా. దీన్ని తయారు చేసుకొని దీని పేరు భారతీయుడు అని పెట్టుకున్నాను. మినీ ట్రాక్టరు. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇది పెద్ద రిపేరీ కూడా రాదు. ఒకవేళ రిపేరీ వచ్చినా ఆటో మెకానిక్ రిపేర్ చేయగలుగుతాడు. మనమే చేయాలని ఏమీ లేదు. ఇది చేసేటప్పుడే తెలివితో చేసుకున్నాం. కానీ దీని రిపేరీ కూడా ఏం పెద్దగా లేదు. 1 ఎకరా సేద్యము 3/4 లీటర్స్ 1 ఎకరా సేద్యం చేస్తుంది. ఇక మామూలు మన ట్రాక్టర్కి అయితే 2.5 లీటర్ కావాలి. 5 జాన్ల బెత్తడి ఎద్దులు, బలమైన ఎద్దులు, అంత బలం. 5 జాన్ల బెత్తడి ఎద్దులైనా కానీ పొద్దుకులు పోవి. ఆ బలువు తీసుకొని ఇది పొద్దుముకులు పోతుంది. 80-90 వేలు ఖర్చు వచ్చింది. అప్పుడు ఇప్పుడు పెట్టుకుంటూ వస్తే కాని రాలే. తన భూమిలో ఈ మినీ ట్రాక్టర్తోనే వ్యవసాయం చేస్తున్నారు. దీంతో కూలీల ఖర్చులు, దుక్కి దున్నేందుకు ఎద్దుల సమస్య లేకుండా పోయింది. ఈ మినీ ట్రాక్టర్ తయారీ కోసం కాజామియాకు 70,000 రూపాయల ఖర్చయింది. ఇప్పుడు ఈ మినీ ట్రాక్టర్ పనితీరు అద్భుతంగా ఉంది. 1/2 లీటర్ డీజిల్తో ఎకరం పొలం సునాయాసంగా దున్నేస్తున్నాడు. తోటి రైతులను ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు. ట్రాక్టర్ను కాజామియా గారు తన ఆలోచన తోటి సొంతంగా తయారు చేసినారు. ఈ ట్రాక్టర్తో రైతుకి ఎంతో ఆదాయం ఉంది. ఈయనకు ఇప్పుడు వయస్సు 82 సంవత్సరాలు. కాబట్టి ఈయనకు సహకరించినట్ల ఇంజనీర్లు ఈయన చదువు లేదు, ఏం లేదు. మూడతనంతో తన సొంత తెలివితో ఈ పరికరాలను తయారు చేస్తున్నాడు. కాబట్టి మన దేశానికి ఎంతో సహకరించాలంటే ఇటువంటి వాళ్ళు ముందుకొచ్చి ఇంజనీర్లుగా తయారు చేసి మాకు రైతులకు సహకరిస్తే ఇటువంటి ట్రాక్టర్లు తయారు చేసి సబ్సిడీలను లేకపోతే ఏ రూపంలో మాకు ట్రాక్టర్లు చిన్నకారు రైతులకు అందజేస్తే అందరము లాభాల పట్ల నడుస్తామని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
ట్రాక్టర్ కాజమియా చిన్న ట్రాక్టర్ చేసి ఎంతో వ్యవసాయానికి మేలుగా ఉంది. ఇటువంటి ట్రాక్టర్ను ప్రభుత్వము తయారు చేసి చిన్నకారు రైతులకు అందజేస్తే చిన్నకారు రైతులు ఎంతో బాగుపడతారు. వ్యవసాయంలో ఎదురయ్యే ఇబ్బందిని అధిగమిస్తూ ముందుకు సాగుతున్నాడు కాజామియా. ఇంధన ధరలు పెరిగినా ఈ మినీ ట్రాక్టర్ వినియోగించుకోవచ్చని, తక్కువ ఖర్చుతో వ్యవసాయం సాగించుకోవచ్చని కాజామియా నిరూపించి చూపుతున్నారు. ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం. నమస్తే.